హాయ్ ఫ్రెండ్స్! చాలా మూవీస్ వస్తున్నాయి, పోతున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అండ్ కొన్ని మంత్స్ నుంచి అయితే మనకు కొన్ని మూవీస్ అనేవి ఓటీటీలోకి అయితే రిలీజ్ కాకుండా అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తున్నాయి. సో, ఆ మూవీస్ ఏంటో అండ్ ఆ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో, ఈ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే మూవీ వచ్చేసి 'రజాకార్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో 4, 5 మంత్స్ అయితే అవుతుంది. సో, ఇంకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 15న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు జీ5లో అయితే 'రజాకార్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందట చూసేయండి. సో, ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి 'రాజు యాదవ్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఈసారి వాళ్ళు కన్ఫర్మ్‌గా అయితే మనకు జూలై 12న అయితే రిలీజ్ అయితే అవుతుందట చూసేయండి. సో, ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి 'తపన్నా' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ మనకు థియేటర్‌లో 3 ఇయర్స్ అయితే అవుతుంది గైస్. ఇంకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయితే అయింది. కానీ దాంట్లో అయితే ఎలాంటి సీన్స్ అనేవి లేకుండా మనకైతే అన్‌కట్ వర్షన్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ మీకు కావాలనుకుంటే తెలుగు వర్షన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో, వాళ్ళ దగ్గర అయితే 'తపన్నా' మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. అండ్ అన్‌కట్ వర్షన్ కూడా ఉంది. సో, కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీసే పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో ఆళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో, ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి శివకార్తికేయన్ గారు తీసిన 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ కూడా మనకి థియేటర్‌లో అయితే తెలుగులో అయితే రిలీజ్ అయ్యి చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు తమిళ్ వర్షన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది గానీ మనకైతే ఇంకా అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ అయితే మనకు జూలై 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు సన్ నెక్స్ట్‌లో అయితే తెలుగు వర్షన్ అయితే 'ఐలాండ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈసారి అయితే వాళ్ళు పక్కాగా అయితే మనకు తెలుగు వర్షన్ అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు చూసేయండి. సో, ఈ లిస్ట్‌లో లాస్ట్ ఉండే మూవీ వచ్చేసి మనకు అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్స్‌లో 1 ఇయర్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఇప్పటిదాకా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఆగస్ట్ లాస్ట్ వీక్‌న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈసారి అయినా వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట. సో, వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, వాళ్ళు చాలా సార్లు అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ వస్తూ మనకు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, ఆగస్ట్ లాస్ట్ వీక్‌న అయితే మనకు సున్ లీవ్‌లో అయితే మనకు 'ఏజెంట్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. సో, చాలా రోజుల నుంచి ఓటీటీలో రిలీజ్ కాకుండా పోస్ట్‌పోన్ అవుతున్న మూవీస్ అనేవి ఇంతే గైస్. సో, ఈ మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి. సో, వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండండి. ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బై బై.